నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి సంబంధించి ఒక 25 కోట్లు వాంకడేకి ఇచ్చారు అంటూ కూడా మనం కొన్ని విమర్శలు చూసాం, ఆరోపణలు కూడా చూసాం. దానికి సంబంధించి విచారించినప్పుడు ఒక వాట్సాప్ చాట్ని అయినా రివీల్ చేశారు, అర్ధరాత్రి జరిగిన చాట్ని. దానికి సారీ చెప్తూ షారుఖ్ ఖాన్ గారు, నా కొడుకుని అంటే అందరితో చూసినట్టు చూడొద్దు, కొంచెం నా బాధను అర్థం చేసుకోండి, ఒక తండ్రి బాధ దాంట్లో మనం చూసాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? యాక్చువల్గా సీనియర్ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అనేవాడు చేశాడు ఇదంతా. బేసిక్గా తను ఏం చేశాడంటే, ఆ రోజు వీళ్ళు ఆపరేషన్కి వెళ్తున్నారని తెలిసిన తర్వాత అందులో షారూఖ్ ఖాన్ కొడుకున్నారు, వాడిని ఏమని చేయండి, వాడినే బాగా అరెస్ట్ చేయండి, అతన్నే ఇలా చేయండి అలా చేయండి అని ఒత్తిడి చేశాడు బాగా. అతను ఒత్తిడి చేయడం వల్లే ఈయన నేను షారూఖ్ ఖాన్ అరెస్ట్ చేశానని చెప్పేసి, కొడుకుని అరెస్ట్ చేశానని చెప్పేసి చెప్పాడు. సో ఇతను ఒత్తిడి వల్లే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను ఏ కోట్లు తీసుకోలేదు, 25 కోట్లు తీసుకోలేదు. ఏం జరిగిందంటే, ఆ రోజు ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రి నాకు పెట్టిన వాట్సాప్ చాట్ ఒకసారి చూడండి, ఎన్ని రాశాడు. నేను నా కొడుకు తప్పు చేయలేదని నమ్ముతున్నాను, నా కొడుకుని దీంట్లో కావాలనే ఇరికించారని నేను నమ్ముతున్నాను, నా కొడుకు అలాంటి వాడు, మీరు కావాలంటే నిజాలు చూడండి, ఒకవేళ జరిగినా కూడా అందులో అక్కడ మా వాడు ఉన్నాడేమో, కానీ అందరూ కావాలని నా కొడుకునే ప్రెజర్ చేశారు, అతనే డ్రగ్స్ తీసుకెళ్ళండి, వాడికి ఇట్లాంటి డీలింగ్స్ ఏం లేవు, అవన్నీ నాకు బాగా తెలుసు, నా పెంపకం అలాంటిది కాదు, మీరు కావాలంటే చూడండి, ఒక తండ్రిగా నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, అండ్ ఇంకెవరైనా సరే అధికారులు ఎవరైనా ఉన్నా చెప్పండి, నేను వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని ప్రాధేయమన్నా నేను ప్రాధేయపడతాను, దయచేసి నా కొడుకుని ఇలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు. అతను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా వేరే పిచ్చి పిచ్చి ఖైదీలతో అతన్ని చూడకండి, అతను ఖైదీలా చూడకండి, వాడికి స్పేస్ ఇవ్వండి, అతను మెంటల్ స్ట్రెస్ డిస్టర్బ్ అయిపోతే నేను తట్టుకోలేను అని చెప్పి చాలా వాట్సాప్ చేస్తే, అప్పుడు వాంకడే మళ్ళీ దీన్ని ఒక్కసారి పరిశీలించి, అవును కదా నా పై అధికారులు ఇలా చెప్పారు కాబట్టి నేను వీడిని తీసుకొచ్చాము, అసలు జరిగింది ఇది కాదు కదా, ఇక్కడ నేను ఎందుకు ఇలా జరిగాను, కార్ డీలర్షిప్లో అంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడికి అంతమంది వెళ్ళారు, ఆ 1100 మందిలో 1300 మందిలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ కాస్త మంది వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఒక్కడనే ఎందుకు ఇలా తీసుకోవాలి, ఇతన్నే ఎందుకు ఇంత స్ట్రెస్ చేయాలి, ఇతన్నే ఎందుకు ఏవన్ అని చెప్పాలి, ఇతన్నే ఎందుకు అందట్లో ఒకళ్ళకు దోషిగా పెట్టాలి అని చెప్పేసి ఇతను అన్నాడు. అనుకొని తర్వాత మేబీ ఇతని వల్ల ఏం లేదు, ఇతను తప్పేం లేదని అతను కొంచెం రియలైజ్ అయిన తర్వాత అప్పుడు తను ఓకే ఇతన్ని విడుదల చేయొచ్చు బెయిల్పై అని చెప్పి తను చేశాడు. కానీ నిజం చెప్పాలి అంటే అది కూడా వాస్తవమే కదా, టార్గెటెడ్గా షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టి ఇంత పని చేశారు, కావాలనే చేశారనే ఒక ఆరోపణ కూడా ఉంది కదా. అంటే కొంతమంది ఇది నిజంగా షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టే కావాలని చేశారు, షారుఖ్ ఖాన్ పరువు మర్యాదల్ని దిగజార్చడానికి అనే ఒక వాదన కూడా ఉంది కదా, దాంతో కూడా ఏకీభవించాలంటే 100% దేశం అంతా ఇదే మాట్లాడుతుంది. ఎందుకంటే అట్లాంటి షిప్పులలో అలాంటిదంటే, ఇప్పుడు గోవా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేవ్ పార్టీ జరిగింది శివార్లో ఎక్కడో, ఆ రేవ్ పార్టీలో 500 మంది ఉన్నా కూడా ఎవరైతే ఫేమ్ ఉంటారో వాళ్ళనే పట్టుకొస్తారు. సీరియస్లీ, అది ఎప్పుడూ ఉండేదే. మొన్న కూడా ఇక్కడ పబ్లో నిహారిక దొరికినప్పుడు కూడా ఉగాది పచ్చడి తినడానికి వచ్చాను నేను అని ఆవిడ చెప్పడం, అంటే కొన్నిసార్లు వీళ్ళు ఇచ్చే ఆన్సర్లు కూడా డిఫరెంట్గా ఉంటుంది, అది వేరే విషయాలే. సో ఇట్లా అంటే ఎక్కడైతే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళనే మెయిన్గా వీళ్ళే అని ఇట్లా పట్టేసుకుంటారు, అంతే తప్ప మిగతా చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరినీ ఏమంటారు. అట్లాగే రాహుల్ సిప్లిగంజ్ ఒకసారి, అండ్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో రోజుకి ఎంతమంది దొరుకుతారో తెలుసా, అంతమంది దొరికినా కూడా రోజుకి వాళ్ళందరి పేర్లు రాయరు పేపర్లో. మొత్తం ఈ ప్రకాష్ దొరికాడు, రవి దొరికాడు, రాజేష్ దొరికాడు, గిరి దొరికాడు, వీడు అని అన్ని రాయడు. పలానా ప్రదీప్ దొరికాడు, యాంకర్ ప్రదీప్ ఒక్కడే దొరికాడు, మొత్తం ఈ దేశంలో ఉన్న మందంతా వాడే తాగేసాడు ఆ రోజు. ఎంత అంటే ఆ కాలనీలో అక్కడున్న వైన్ షాప్లో మందు మొత్తం తాగేసి ఊగుతా వచ్చి దొరికాడు. ఇది వీళ్ళు చెప్పే సిట్యుయేషన్స్ అట్లాగే ఉంటాయి. వీళ్ళు రాశారు అంటే మనము కొంచెం జోవియల్గా చెప్తున్నాం, కానీ సమ్ టైమ్స్ అది అనుభవించే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, రైట్? అంటే
సెలబ్రిటీస్ని కొన్ని సందర్భాల్లో కొత్త హంగులు వేయొద్దు అంటారు. మేము కూడా మనుషులమే, సో మాకు కూడా ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అని కూడా ఎప్పుడు వాపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తుంటుంటే అదే అనిపిస్తుంది. చాలామంది దొరుకుతూ ఉంటారు, ఏదో ఎంత కనిపించిందంటే ఎంత చేసి చూపిస్తారు. ఇంకా అది నెట్టింటికి వచ్చిందంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూనే ఉంటారు. అంటే ఉన్నదానికన్నా ఇంకా డౌన్ చేసేస్తూ ఉంటారు. ఇబ్బంది పడాల్సిన అంశం ఇలాంటివి, రైట్? సో బేసిక్గా చూసుకుంటే ఒక్క సెలబ్రిటీ దొరికాడు అంటేనే ఇన్ని చేస్తారు కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఆ వాంకడే ఏం చేశాడు అంటే ఒకసారి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని చూసి ఫస్ట్ వీడు వచ్చాడు మేమందరం దిగాము, స్టింగ్ ఆపరేషన్ చేసాము. కానీ పలానా మనిషి డైరెక్ట్గా వెళ్ళి ఇతన్నే ఎందుకు పట్టుకున్నాడు, ఇతనే మెయిన్ అని చెప్పి ఎందుకున్నాడు? పైగా పట్టుకున్న దాంట్లో 10 మంది ఉన్నారు. 10 మందిని పట్టుకున్న తర్వాత ఎందుకు ప్రత్యేకించి ఇతన్నే విలన్ని చేశారు? ద రీజన్ ఏంటి? ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఓకే ఇది కాదు పద్ధతి, నాకు అర్థమైపోయింది, వీళ్ళు ఏదో కావాలని చేశారు. పాప మా తండ్రి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు, సో ఇతన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచించుకొని 1-2 సార్లు తనకు తాను ఆత్మపరిశీలన చేసుకొని ఆ అబ్బాయిని బెయిల్పై విడుదల చేశాడు. ఆయన విడుదల చేయగానే మళ్ళీ ఇంత సెన్సేషన్ అయిన తర్వాత అంత సింపుల్గా ఎలా వదిలేస్తారు, ఈడమ్ముడు పోయాడు, షారూఖ్ ఖాన్ కోట్లు ఇచ్చాడు అని చెప్పి వార్తలు వస్తుంటాయి. ఇప్పుడైనా ఆ వాట్సాప్ చాట్ అని చూపించి మీరు అయితే ఆ సీనియర్ అధికారి జ్ఞానేశ్వర్ పైన చర్యలు తీసుకోండి, నేను కాదని చెప్పేసి ఇతను. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ కూడా 25 కోట్లు ఇచ్చానని ఎక్కడ చెప్పలేదే. ఒక నిమిషం, బేసిక్గా నిజంగా ఇచ్చినా సరే చెప్పుకోరు కదా. అంటే అంతే చేసి అయితే సీన్ అయితే లేదు, నిజమే ఉంటుంది. ఒకవేళ యాక్చువల్ ఇచ్చాడని నేను అన్నట్లా, బట్ ఇచ్చినా కూడా చెప్పుకోరు. బేసిక్గా లంచం కదా, నేను లంచం ఇచ్చాను ఏమని చెప్తాడా? అట్లా ఏముండదు. అండ్ ఈయనకు కూడా 50 లక్షలు మాటలు బట్టి మనం చూస్తూ ఉన్నట్లయితే తప్పు లేదు, కావాలనే చేశారు కాబట్టి అంత. ఇప్పుడు నిజంగా తప్పు ఉందనుకో ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు. చిల్లర అయితే ఎంతో కొంత తీసుకున్నారు, దాంట్లో మాత్రం వాస్తవం ఉంటుంది. వాళ్ళు తీసుకోకపోయినా వీళ్ళైనా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ప్లీజ్ అండి నా కొడుకుని ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి వీళ్ళైనా ట్రై చేస్తారు. వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే వీళ్ళైనా ట్రై చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వాంకడే జెన్యూనిటీ నచ్చింది. సీరియస్లీ చిల్లర ఇవాళ రేపు చిన్న అన్ని కాగితాల్లో ఉన్న ట్రాఫిక్ అయినా కూడా తీసుకుంటాడు ఈ రోజులో. అది కామన్ అయిపోయింది. అంటే నేను ఆపినంత పాపానికి నీకు 5 మినిట్స్ చెప్పాలంటే తీసుకున్న వాళ్ళది తప్పు కాదు, మనం చెప్పండి, మనమే ఇస్తాం వాళ్ళకి, బాబు తీసుకోేదో. బికాజ్ ఏంటంటే వీళ్ళకు భయం, ఇవ్వకపోతే వాడు వదలడేమో అన్న ఒక చిన్న భయం, అంతే తప్ప వాడిని ఏదో పోషించాలని వీళ్ళు ఇవ్వరు, వీళ్ళకి ఎక్కువ కూడా ఇవ్వరు, అది వేరే విషయం. అంటే భయం, వేరే సబ్జెక్ట్, అదొక భయం అంతే. ఆ భయానికి ఇస్తారు. బట్ కూల్, ఏవైనా సరే జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్లో మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్ జెన్యూనే. అఫ్కోర్స్ ఆయన డబ్బులు తీసుకున్నా కూడా నేనేమనుకున్నాను, వై బికాజ్ అది కామన్ అయిపోయింది ఇవాళ రేపు. బట్ ఇతను జెన్యూనే. అండ్ వీళ్ళు కూడా ఇవ్వకుండా అయితే షారుఖ్ అసలు రూపాయి కూడా ఇవ్వలేదంటే మాత్రం నేను నమ్మను. ఎంతో కొంత ఇచ్చే, అంటే ఇవ్వాలి అనే రూల్ కూడా లేదు, ఇచ్చి ఉంటాడు మేబీ. కాకపోతే న్యాయం ఉంది కాబట్టి మేబీ కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఉండొచ్చు. అండ్ వీళ్ళు మాత్రం చేసిన ఆరోపణలు అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.